ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దాలి అన్న లక్ష్యంతో అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నప్పటికీ కొందరు నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ వ్యవస్థకు ఆటంకాలు ఎదురవుతున్నాయని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి రోడ్లపై కాలవల్లో చెత్త వేస్తూ నగర పరిశుభ్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పు అంటూ హెచ్చరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన స్వచ్ఛ కార్పొరేషన్ సభలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం, నగర పరిశుభ్రత దృష్ట్యా పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. అయినప్పటికీ కొందరు చెత్తను కాలువల్లో వేయటం, రోడ్లపై డంప్ చేయటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. అలాంటి వారిని గుర్తించేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడబోము అంటూ స్పష్టం చేశారు. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన వీధులు, బజార్లు, పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సూచించారు. పరిశుభ్రత ఉద్యమంలో మెప్మా గ్రూప్ సభ్యులు, మహిళలు, యువత మరింత చురుగ్గా పాల్గొనాలి అంటూ పిలుపునిచ్చారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకటరావు మాట్లాడుతూ నగర అభివృద్ధి, పరిశుభ్రత కోసం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పారిశుద్ధ కార్మికులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణయ్య, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, నగర అధ్యక్షులు బండారు మదన్, నాయకులు రాజు విమల్, దాచర్ల రమణయ్య, పాలూరు వెంకటేశ్వర రెడ్డి, అబ్బూరు సీను తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం అందరం కూడా ఒక బాధ్యతగా మనం కూడా ఆహ్వానం చేయాల్సిన అవసరం. ఈ రోజు మెప్మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి డివిజన్లో మన వాళ్ళంతా ఉన్నారు మహిళలే. మీరు కూడా ముందు పక్కన ఉండే వాళ్ళకి, ఆ బజార్లో ఉండే వాళ్ళకి అందరినీ కూడా ఇంకా కూడా జరగట్లా. మనం ఇన్ని 20 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా కొంతమంది కావాలని తీసుకొచ్చేసి కాలువలు వేయటం, కొన్ని కావాలని వేస్ట్ తీసుకొచ్చి రోడ్డు పక్కన అక్కడ డంప్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. నిన్న కూడా రాత్రి మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని ఏరియాల్లో కూడా, మేజర్ ఏరియాల్లో కూడా సీసీ కెమెరాలు పెడతాం. సీసీ కెమెరాల ద్వారా కూడా ఎవరైతే అక్కడ వేస్తారో వాళ్ళ బండి నోట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా సీజ్ చేసే కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకునే దగ్గర కూడా ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అన్నీ మనం అంతా సమాజం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే దాన్ని ఇంకా కూడా కావాలని దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచన లేకుండా ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసేవాళ్ళని మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో మేము ఏం చేస్తున్నాం, ఏ విధంగా మన మున్సిపల్ అధికారులు కానీ ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది కూడా మనం అందరూ కూడా చూస్తున్నాం. ప్రతి పొద్దున్న నైట్ ఉండే సూపర్స్ పెట్టేసి నైట్ రోడ్లన్నీ కూడా పొద్దున్న ప్రజలు వచ్చేటానికి అన్ని కూడా క్లీన్ చేస్తున్నాం. కాలువలు తీసుకెళ్తున్నాం. శానిటైజేషన్ అంతా కూడా ఈరోజు ఇంప్రూవ్ చేసాం. ప్రతి బజార్కి, ప్రతి ఇంటికి వచ్చేటట్టుగా దాన్ని అన్ని కూడా సిస్టంలను పెట్టాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా బ్లీచింగ్ చేసే దాంట్లో కానీ అన్ని కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకొని కార్పొరేషన్ ద్వారా మనం అన్ని కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఇల్లు ఏ విధంగా పెట్టుకుంటామో, మన బజార్ అదేవిధంగా ఉండాలి, మన డివిజన్ అదేవిధంగా ఉండాలి, మన టౌన్ కూడా అదేవిధంగా చేసుకున్నప్పుడు అందరికీ ఆరోగ్యవంతంగా ఉంటారు, అందరికీ బాగుంటుంది. అందరం కూడా మనకి ఒక ఆదర్శంగా నిలబడే కార్యక్రమాలు కూడా వస్తాయి. అంతేగాని మనం చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా పెడుతున్నామంటే, ప్రతి నెల 3వ వారం పెడుతున్నామంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి, ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా మనం పనిచేయాలని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు 1 వారం ప్లాస్టిక్ అనేది లేకుండా పెట్టాం. ప్లాస్టిక్ అనేది ఉండకూడదు. ప్లాస్టిక్ వల్ల ఈరోజు క్యాన్సర్ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి, ఆరోగ్య ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఒకరోజు ఏమో శానిటైజేషన్ మీద పెట్టాం, ఒకరోజు రోడ్డు క్లీన్ పెట్టాం. ఇలాంటి ఒక్కో రోజు ఒక్కొక్కటి కార్యక్రమాలు ప్రతి నెల పెట్టుకొని ప్రజలను అవగాహన చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా కలిస్తేనే ఏదైనా కూడా మార్పు వస్తుంది. అందరం కూడా కలిసిమెలిసిగా ఈరోజు నగరాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తారన్న బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు కాబట్టి ఈరోజు దీని మీద శానిటైజేషన్ మీద అదేవిధంగా క్లీన్ అండ్ దీని మీద పెట్టడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా బాధ్యతగా చేస్తారని, అదేవిధంగా మెప్మా వాళ్ళ మహిళలు కూడా మీరు కూడా ఎవరికన్నా చూసేటప్పుడు అలా జరుగుతున్నప్పుడు దాని జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా మీరు కూడా ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.